మానవుల ఒక్క సంవత్సర కాలం దేవతలకి ఒక్క రోజుతో సమానం. అలాగే దేవతల యొక్క 12 రోజులు మానవులకు 12 సంవత్సరాలతో సమానం. అందుకే పూర్ణ కుంభమేళాను 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఇలాగే ఈ వీడియోలో ఎన్నో వివరాలు మీకు తెలియజేయడం జరిగింది. తప్పకుండా మొత్తం చూడండి వీడియో. థ్యాంక్ యూ. కుంభమేళా గురించి ఈ వీడియోలో ఎన్నో రహస్యాలు, పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. మొత్తం వీడియో చూడండి. కుంభమేళా ముఖ్యంగా 4 రకాలుగా ఉంటుంది. మొదటిది కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ తరువాత అర్ధ కుంభమేళా, ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ తరువాత పూర్ణ కుంభమేళా, ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ తరువాత మహాకుంభమేళా, 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయితే, అంటే 144 సంవత్సరాలు గడిస్తే అప్పుడు మహాకుంభమేళా జరుగుతుంది. అందుకే మహాకుంభమేళాను చూడడం అందరికీ సాధ్యం కాదు, కొందరికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అందుకే పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళాగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కుంభమేళాను సుమారు 850 సంవత్సరాలు పూర్వం శ్రీ 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 ఆది శంకరాచార్యులు వారు ప్రారంభించారు. కుంభమేళా గురించి విభిన్న కథనాలు ఉన్నాయి. నిజానికి ఇది పురాణ కాలం నుంచి వస్తున్న సంప్రదాయమే. మత్స్య పురాణంలో అమృత కలశాన్ని వశం చేసుకోవడానికి దేవతలు రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు సముద్రాన్ని మదిస్తున్నప్పుడు అమృతం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని కుంభమేళాను జరిపారట. ఆ అమృతాన్ని స్వాధీనం చేసుకోవడానికి దేవతలు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ అమృతాన్ని ఒకళ్ళకొకళ్ళు లాక్కుంటున్న సందర్భంలో ఆ కొండలో నుంచి అమృత చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలే అవేంటంటే ప్రయాగ అంటే అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్. అందుకే ఈ 4 ప్రదేశాలను అత్యంత పవిత్రంగా భావించి ఈ ప్రదేశాలలో కుంభమేళాను నిర్వహిస్తారు. బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పూర్ణ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లలో ప్రజలు వస్తూ ఉంటారు. కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుడి ప్రవేశం జరిగితే కుంభమేళాను నిర్వహిస్తారు. మానవుల ఒక్క